గారికి సామాజిక ప్రజానీకానికి అందరికీ నా నమస్కారము. గత సంవత్సరము బుద్ధనగరం మండలంలో బహిరంగ సభ వచ్చేసి మనకు 29 మార్చి నిర్వహించడం జరిగింది. దానికి కూడా సభకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా మన పీడీ సార్ గారు హాజరై ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మనకు వేతనాల రూపంలో 7,26,85,000 రూపాయలు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా మెటీరియల్కు 42,94,000 రూపాయలు ఖర్చు చేసి వేసి మొత్తంగా మనకు ముద్దనూరు మండలం ఆధ్వర్యంలో 7,60,80,000 రూపాయలు వేతనాలు మరియు మెటీరియల్ రూపంలో ఖర్చు చేయడం జరిగింది. ఆ సామాజిక తనిఖీలో మనకు రికవరీలు ప్రపోజ్ చేయబడిన మొత్తము మరియు సోకాజులు కూడా అందరికీ అందజేయడం జరిగింది. ఆ రికవరీ అమౌంట్ మనకు 17,353 రూపాయలు కాను మనకు 10,597 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇంకా మనకు పెండింగ్ ఉన్న వివరాలు వచ్చేసి ఏ గంగాభవని ఏపీఓకు 11,11,1179 రూపాయలు, ఎస్ భాగ్యలక్ష్మి వీరుపచర్ల 20 రూపాయలు, బి శరత్ కుమార్ కే కొత్తపల్లి జీపీఎఫ్ఐకి వచ్చేసి 1,212 రూపాయలు ఉంది. ఏపీఓ గారు దీన్ని కొంచెం ఖర్చు చేసి రికవరీ చెల్లించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు సామాజిక తనిఖీ వారు కూడా మనకు గ్రామ పంచాయతీ వారీగా వివిధ పారామీటర్స్ లో వర్క్స్ వెరిఫికేషన్ లో ఏమన్నా ఐడెంటిఫికేషన్ చేసి ఉంటే మన సిబ్బంది దానికి సంబంధించిన వర్క్ ఫైల్స్ మీ ఎవిడెన్స్ లో ప్రూఫ్ మనకు ఇమ్మీడియట్ గా చూపిస్తే కనుక మనకి ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి పారాకు సంబంధించి 23,67,593 రూపాయలు, సామాగ్రి రూపంలో 3,74,907 రూపాయలు, అలాగే పంచాయతీరాజ్ సంబంధించి 5 పనుల రూపంలో 0, మెటీరియల్ రూపంలో 2,33,030 రూపాయలు, మొత్తం 372 జాబ్ కార్డులు, 355 జాబ్ కార్డులలో 344 మంది వేతనదారులకు 25 ఆర్థిక సంవత్సరంలో 209 జాబ్ కార్డులు గాను 252 మంది వేతనదారులు పనిచేయడం జరిగింది. సామాజిక తనిఖీ బృందం వారు 188 జాబ్ కార్డుల వారిని కలిసి విచారించడం జరిగింది. 464 మస్టర్లు ఉపయోగించడం జరిగింది. ఏపీఓ గారు 155 మస్టర్లను వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈవెంట్ రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. రూపాయలు సంబంధించి 13 పనులకు గాను వర్క్ ఫైలు చూపించలేదు. 50 పనులకు గాను ఒక్క నేమ్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. ఒక పని పారపాటి పని సార్, ఒక రోజుకు మెయింటైన్ చేశారు సార్, అక్కడ పని అయితే లేదు సార్. అది ఎఫ్ఐ చెప్పింది ఏమన్నా రాయకూడదు. గ్రామ సభలో ఏంటంటే ఎఫ్ఐ చెప్తాడు, ఎఫ్ఐ చెప్పిన ఆడిట్ చేసేది గ్రామ సభ కదా. యాక్టివ్లో కలరు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 136 జాబ్ కార్డులకు గాను 150 మంది వేతనదారులు పనిచేయడం జరిగింది. సామాజిక తనిఖీ బృందం వారు 108 జాబ్ కార్డులు వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇది తమిళ దేశంలో తర్వాత ఏమైంది అయిపోయిన తర్వాత చూసుకోవాలి కదా, బట్టలాగా కూర్చోడు, పేపరే చూడవా? లేదు సార్, చూస్తాను కదా, యాక్టివ్ పిల్లలు చెందే సార్. కదా మస్టర్ ఉండడానికి డబ్బులు పోతుంది, మస్టర్ అంటే డబ్బులు అంతేనా? అది మరి అక్కడ మస్టర్ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. వర్కైట్ నెంబర్ 7913 పారంపండు పని, రైతు పేరు కేవీ రమణారెడ్డి. ఈయన పొలంలో మొత్తం 58.34 కీపింగ్ ఫీట్లు పనిచేసి 19,795 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఎఫ్ఎస్ సమక్షంలో చూడగా పూర్తిగా పని లేదు. ఈ పనికి సంబంధించిన ఫోటోలు చూడడం జరిగింది. లొకేషన్ సరిపోయింది. వర్క్ ఫైల్ పరిశీలించగా డిమాండ్ లేని సంతకాలు, మస్టర్ల సంతకాలు సరిపోయినవి. డోర్ టు డోర్ నందు కూలీలు విచారించగా పనులు చేశామని తెలిపారు. రైతులకు అర్థం కావాలి పాయింట్. ఆయన ఒక కొత్తలు ఏంటంటే ప్రతి రైతు ఊళ్ళో కొత్తలు ఉంటాడు, 1000 కొత్తలు దానివల్ల ఉపయోగం లేదా? ప్రతి ఒక్కరు నా ఒక కొంత ఉపయోగం ఫోటోలు పెట్టుకొని ఆడిట్ సబ్మిట్ చేసేది కాదు. తీస్తాము అంటే పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ పర్పస్ తీస్తున్నాము పరపడానికి, ఆ పర్పస్ వాడు బాగా అర్థమైంది అనుకో, మళ్ళీ కూర్చోడు. అర్థం కాకుండా ఇది గవర్నమెంట్ ముందు మనిషి నేను ముందు తీస్తాను కైలో అని చెప్పేసి వాటికి పడతాను అని చెప్పేసి అయితే అవుతుంది. పర్పస్ అరువు కాదు, వాడికి కూడా మళ్ళీ డబ్బులు ఖర్చు. మనం కూర్చుకోవడానికి డబ్బులు కాదా? తీసినప్పుడు నువ్వు తీసావు. కూర్చుకోవడానికి ఆయన కూర్చున్నాడు అంటే ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనుకోవాలంటే వాడు మైండ్ దగ్గర ఎవరికన్నది కొంత నాకు అడ్డం అంటున్నాయి. హార్టికల్చర్ పర్పస్ వాళ్ళైతే